అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, పేజ్ నెంబర్ 235. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. మరొక లేఖన భాగంలో చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము, పేజ్ నెంబర్ 74. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనూ మత్తు వల్లనూ ఐహిక విచారముల వల్లనూ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. 35. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. 36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గడిచిన వారం అంతా నన్ను చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఎక్కలైనా కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి నడిపిస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన్ని చూసే భాగ్యాన్ని ఎన్నికలే నాకు అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధానంలో నిలవబడే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు దేవా. నేనైతే అయోగ్యురాలను ప్రభా, దయతోనైనా తన నా అయోగ్యతలు, నా పాపములు, దోషములు క్షమించి పాపనైనా నన్ను మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి. ఈ దినము నాకు చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు సిద్ధపరిచిన జీవాహారంతో తృప్తిపరచండి ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన తండ్రి. ప్రభా, మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను నాయన తండ్రి మా హృదయంలో మేము భద్రపరచుకుంటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఏదైతే మీ మాటలు ఎందు లక్ష్యం ఉంచకుండా నాయన తండ్రి చీకటి శక్తులు ఆటంకపరిచేవిగా ఉన్నాయో ప్రభా నాయన తండ్రి వాటన్నిటిని ఏసునామములో పాతాళ మందు బంధించమని ప్రార్థిస్తున్నాం. మమ్మలను నాయన తండ్రి పరిశుద్ధాత్మని వశంలో ఉంచండి. అపవాది దాని క్రియలు పాతాళ మందు బంధించమని ఏసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనాన్ని ఎన్నో వారముల నుంచి మనం ధ్యానిస్తున్నాం. మనం ధ్యానించే అంశం ఏంటి అంటే మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన తరుణాలను ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది ఈ లేఖన భాగాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అంటే మనల్ని మనం రిపేర్ చేసుకుంటున్నాం. దేవుని సన్నిధానానికి మనం వస్తున్నామంటే మనల్ని మనం రిపేర్ చేసుకుంటున్నామని ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నారంటే అపవాది తనకు సమయము కొంచెమే అని మీ వద్దకు బహుక్రోధము కలిగిన వాడుగా వచ్చాడు అంటున్నారు. సో బహుక్రోధము కలిగిన వాడుగా ఎవరి దగ్గరకు వచ్చాడు, ఎవరికి శ్రమ అంటున్నారంటే మొట్టమొదటిగా భూమి సముద్రమా మీకు శ్రమ అని ఇక్కడ మనకి హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. మనకి జనరల్గా కరోనాకి ముందు ఏం చెప్పారు అంటే మేము లాక్డౌన్ పెడుతున్నాము, సో మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకోండి, పలానా ప్రికాషన్స్ తీసుకోండి అని మనకి వార్నింగ్ ఇచ్చారనమాట. అలాగ మనకి హెచ్చరికలు ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఏం హెచ్చరిక ఇస్తున్నారంటే అంతకంటే సీరియస్ ఇష్యూ అని తెలియపరుస్తున్నారనమాట. అపవాది మీ యొద్దకు క్రోధము కలిగిన వాడుగా దిగవచ్చి ఉన్నాడు కనుక మీకు శ్రమ, మీరు జాగ్రత్తగా ఉండండి అని. జనరల్గా ఎవరికి శ్రమ ఉంటుందంటే అపవాది వల్ల. అపవాది మార్గంలో నడుచుకునే వాళ్ళు పర్వాలేదన్నమాట. సో వీళ్ళు నా పక్షంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను దృష్టించక్కర్లేదు అని అనుకుంటాడు. ఎవరైతే దేవుని కొరకు జీవించాలి అని అనుకుంటారో, రెండవదిగా ఎవరైతే దేవుని కొరకు జీవిస్తూ ఉంటారో, విశ్వాసము కలిగి ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డులు వచ్చినా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటారో వారికి మాత్రమే శ్రమ ఉంటుందన్నమాట. మిగిలిన వాళ్ళు చూసుకోక్కర్లేదు. వాళ్ళకి పెద్ద శ్రమలంటూ ఏముండవు, సాఫీగానే గడిచిపోద్ది. ఎప్పుడు శ్రమ ఉంటుందంటే
ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఉంటుంది. ఇక్కడ శ్రమల గురించి మనం చూసుకుంటే మన ఆత్మ శ్రమ పడే స్థలంలోనికి వెళ్తుందన్నమాట. అందుకని ఇక్కడ ప్రభువారు మనకి హెచ్చరికిస్తున్నారు. బహుక్రోధము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మీ విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండండి అని తెలియపరుస్తున్నారు. జనరల్గా దేవుడు మనకి 24 గంటలు ఇచ్చారు. మనం కనుక ఒకసారి కూర్చొని దేనికి ఏ కార్యక్రమాలకి ఏ విషయాలకి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నామని కనుక మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనం నిద్రకి కొన్ని గంటలు, వంటలు వండుకోవడానికి, తినటానికి, మన విషయాలన్నీ చక్కబెట్టుకోవడానికి, ఇవన్నీ తీసేగా దేవునికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం, దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ అపవాది చాలా చక్కగా సమయాన్ని వినియోగించుకుంటున్నాడు అనమాట. తనకున్నది కొద్ది సమయమే అని గ్రహించి తను చేయవలసిన ది బెస్ట్ అపవాది తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. ఎందుకంటే అపవాదికి తెలుసు తనకి సమయం కొంచెమే అని. అలాగే తను అగ్నిగుండంలో పడవేయబడతాడు కనుక అగ్నిగుండంలో తనకి అంటే తన శక్తి మేర అనేక మందిని తనతో పాటు లాగాలని తను ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే మనకున్న సమయాలు మనం గుర్తించి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అందుకని ఎఫెసీ పత్రికలో ఏముంటుందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొంచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అన్నారు. అది ఎప్పుడో రాయబడింది ఆ పత్రిక. అప్పుడే ఏం చెప్పారంటే దినములు చెడ్డవి అని అంటున్నారు. సో సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంట. దేనికి ఉపయోగించాలి? ఏదైతే దేవుని దృష్టిలో లెక్కింపబడతాదో ఆ పనులకు మనం సమయాన్ని మనం వినియోగించుకోవాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే అన్ని పనులకి సమయాన్ని కేటాయిస్తాం. దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం అక్కడ మనం కట్ షాట్ చేస్తుంటాం. ఉదయం కూడా అంతే. నేను నా పనులు చేసుకునేటప్పుడు ఇంత సమయం అవుతుంది అని నేను అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మేము కుటుంబ ప్రార్థనకి కూర్చున్నామో నేనేమనుకున్నానంటే త్వరగా పూర్తి చేసేయాలి, త్వరగా ప్రార్థన చేసుకోవాలనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు స్పష్టంగా జ్ఞాపకం చేసింది ఏంటి అంటే, నీ పనులకి ఎంత సమయాన్నన్నా కేటాయించుకుంటావు, కానీ ప్రార్థన, వాక్యము, కుటుంబ ప్రార్థన, దేవునికి సంబంధించిన ఏ పని అయినా సరే ఏమనిపిస్తుంది అంటే టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో కానీ దేవుడు ఈ సమయాల్లో లెక్కిస్తారనమాట. మనం లోకములో ఎక్కడ గడిపినా సరే అది మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఒక్క నిమిషం గడిపినా అది మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తుంది, మనకి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అందుకని భక్తుడు ఏమంటారంటే, దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. సండేని ఎంతోమంది అక్కడ ఇక్కడ గడపడానికి జనరల్గా ఎక్కువగా ఏం చేస్తారంటే, దేవుని నమ్ముకున్న వారి సంగతి మనకు అనవసరం, మన సంగతి మనం చూసుకుంటే కనుక సండే కూడా వంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే అర్జెంటుగా పొద్దున్న వండుకొని రాకపోతే అక్కడ ఏదో ప్రళయం వచ్చేస్తుంది అన్నట్టు. కానీ అది దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. అందుకని దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలని తెలియపరుస్తున్నారు. ఎక్కువగా విశ్వాసులు ఏం చేస్తారంటే భోజనాలకు ఎక్కువ దృష్టి పెడతారనమాట. అందుకని స్పష్టంగా ఏం చెప్తారంటే పౌలు భక్తుడు, ఒక్క పూట కూటి కొరకు అని. అంటే ఆ ముద్ద తినకపోతే చచ్చిపోతాడా ఏసావు? చావడు. కానీ దాని కొరకు ఏం చేశాడంటే అత్యంత విలువైన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఇక్కడ చేరవచ్చిన మనందరికీ కూడా జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చారు. అందుకని ఏమన్నారంటే మీరు జ్యేష్ఠుల సంఘం అన్నారు. మన ఫ్యామిలీలో మనం మధ్యలో లాస్ట్ బార్న్ అయినా అంటే ఆఖరు పుట్టినోళ్ళమైనా దేవుని దృష్టిలో మనం ఎవరం అంటే జ్యేష్ఠుల సంఘం అన్నమాట. సో దేనికి మన జ్యేష్ఠత్వాన్ని మనం ఇచ్చేవేస్తున్నాం? ఒక్క పూట కూటి కొరక, ఆ క్షణాన గడిచిపోయే వాటి కొరక అనేది మనం దృష్టించాలన్నమాట. మనం వంటలో ఆరాధన అయిపోయే కన్నా వెళ్ళి చేసుకోవచ్చు మన పనులు, కానీ ముందు మనం వాటికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంట, ది బెస్ట్ తనకిచ్చిన సమయాన్ని తను వాడుకుంటూ ఉన్నాడు అనమాట. సో మనము కూడా ఏం నేర్చుకోవాలంటే సమయము కొంచెమే, అపవాదికి సమయము కొంచెమే, మనకు కూడా సమయం కొంచెమే. కనుక
మనం ఏం చేయాలి? దేవుడు మన ఎదుట 2 ఆప్షన్స్ పెట్టారు. ఏమన్నారంటే జీవ మార్గం ఉంది, మరణం ఉంది. సో ఏది తీసుకోవాలి అనేది దేవుడు నిర్ణయం మనకే వదిలిపెట్టారనమాట. అంటే మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మన యొక్క డెస్టినీ, మన గమ్యం అని ఉంటుందని ప్రభువారు తెలియపరిచారు. సో ఇంతవరకు మనం చాలా సమయాలను మనం వృధా చేసాం, కానీ ఇంకా దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన మనకి ఇంకొంచెం సమయం ఇచ్చారనమాట. ఎందుకంటే మన జీవితాలను బాగు చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చారనమాట. సో అందుకని దేవుడు మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మనం 2వ భాగం చదువుకున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయం మనం చదువుకున్నాం. 21వ అధ్యాయం 34వ వచనంలో చివరి లైన్లో ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో చివరి లైన్ చూస్తే, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఈ మాటలన్నీ ఎవరు చెప్పినవంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఏమంటున్నారు? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మనం జనరల్గా ఎవరి దగ్గర నుంచి అన్న వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్కి ఏం చెప్తామంటే టేక్ కేర్, గుడ్ బై అంటాం. టేక్ కేర్ అంటే జాగ్రత్తగా ఉండు అని అంటాం. ప్రభువారు కూడా ఇక్కడ మనకి చెప్పేది అదే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఎందుకు మీ విషయం అంటున్నారంటే, మనందరిలో ఉన్న స్వభావం ఏంటంటే మన గురించి కంటే పక్కోళ్ళ మీద మనకి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మన మీద మనం దృష్టి పెట్టుకునే దానికంటే పక్కోళ్ళ మీద మనం ఎక్కువ దృష్టి పెడతాం. కాబట్టి ప్రభువారు మన మానవ స్వభావం తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు. మన భాషలోనికి దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి, దీన్ని బ్రేక్ డౌన్ చేసుకోవాలి అంటే, నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో అంటున్నారనమాట. అంటే నీ పని నువ్వు చూసుకో అని చెప్తున్నారనమాట ప్రభువారు. సో మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారంటే, ఇక్కడ మనం 35, 36 వచనాలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో 35, 36 వచనాల్లో ఉంది. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. దేవుని యొక్క రాకడ, ఆ ఉగ్రత ఏ విధంగా ఉంటుందంట? అకస్మాత్తుగా వస్తుందంట. మనకి జనరల్గా వర్షము, తుఫాన్ వచ్చేటప్పుడు ఏమవుద్దంటే మనకి చెప్తారు. మనకి ఇప్పుడు గూగుల్లోనే వచ్చేస్తుంది అనమాట. 10 days వెదర్ అని కొట్టినా ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో, ఎప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుందో, ఏ టైంలో వేడిగా ఉంటుందో కూడా మనకి అంతా కూడా మన మొబైల్స్లో మనకు వచ్చేస్తుంది. కానీ దేవుని రాకడ అకస్మాత్తుగా వస్తుందంట. సో అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నారంటే 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని. సో ఆ యొక్క దేవుని ఉగ్రత దినాన ఏదైతే ఉగ్రత లోకం మీదకి వస్తుందో దాని నుంచి మనం తప్పించుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా మనకి తెలుసు, కరోనాయే ది బెస్ట్ ఎగ్జాంపుల్. అది వచ్చినప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే, బయటకి మాస్క్ లేకుండా మనం వెళ్ళేవాళ్ళం కాదు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం కాదు, అలాగే ఏసీస్ వీటన్నిటికీ కూడా మనం దూరంగా ఉన్నాం. అలాగే కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసాం. మంచి డైట్ తీసుకున్నాం, మన ఆరోగ్య విషయంలో మనం శ్రద్ధ తీసుకున్నాం. అంతకంటే ముఖ్యంగా దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆరోగ్యం కంటే మన ఆత్మ రక్షణ గురించి జాగ్రత్త తీసుకోవాలని తెలియపరుస్తున్నారు. మొదటగా చెప్పుకున్నాం, అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా తప్పించుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటి అని చెప్తున్నారంటే, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగనట్లు. అందుకని దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంట. అంటే దహించు అగ్ని ముందు నిలబడాలంటే మనకు కూడా అటువంటి కెపాసిటీ ఉండాలన్నమాట. అటువంటి శక్తి మనలో ఉంటేనే మనం దహించి అగ్ని ముందు నిలబడగలం. సో అటువంటి శక్తి పొందుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలంటే లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. అంటే దేవునితో మనం కమ్యూనికేట్ చేస్తూ ఆయనతో కనెక్షన్ కలిగి ఉండు,
ఉండి మెలకువగా ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మెలకువగా ఉండమంటే రాత్రులు నిద్రపోకుండా ఉండమని కాదు, అన్ని విషయాల్లో కూడా అలర్ట్గా ఉండాలి అని. జనరల్గా బార్డర్లో ఉన్న సైనికులు ఏ విధంగా ఉంటారంటే మెలకువగా ఉంటారు. అంటే ఎటువైపు నుంచి శత్రువు వస్తుంది, దాడి జరుగుతుంది అని వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారనమాట. అందుకని పౌలు గారు మనల్ని ఏమన్నారంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం అంట. అంటే మనం ఎప్పుడు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒక బ్యాటిల్ గ్రౌండ్లో, ఒక పోరాటంలో ఉన్నామని, యుద్ధ భూమిలో ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకుంటేనే మనం మెలకువగా ఉండగలం. సో ఇక్కడ ప్రభువారు మనకి ఏం చెప్తున్నారంటే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని. జనరల్గా మనకి ఏదన్నా ఒక అనారోగ్యం వస్తే మనం దాని నుంచి స్వస్థత పొందడానికి మనం ట్యాబ్లెట్స్ వాడతాం, డైట్ విషయంలో మార్పు చేసుకుంటాం, రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తాం, అన్నీ చేస్తాం. ఎందుకంటే మన ఆరోగ్యం గురించి మనకి శ్రద్ధ ఎక్కువ. కానీ ఆత్మ గురించి అంటే మనం అంతగా కేర్ చేయమన్నమాట. కానీ మన ఆత్మ రక్షణ ముఖ్యమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని. సో మనం జాగ్రత్తగా ఉండాలి. కేర్ తీసుకోవాల్సినవి కొన్ని ప్రభువారు చెప్తున్నారనమాట. ఏ అంశాలు మనకి చెప్తున్నారంటే మనం జాగ్రత్త తీసుకోవాల్సినవి, మనము చేయవలసినవి ఏంటి అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము, పేజ్ నెంబర్ 214. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము, మనం ఇక్కడ 13 నుంచి 17 వరకు చూస్తే మనం ఏం చెయ్యాలి, మనకిచ్చిన కొద్ది సమయంలో ఇంతవరకు మనం ఎంతో సమయాన్ని వృధా చేసాం, ఇక్కడి నుంచి మనకి చెయ్యవలసిన అంశాలు కొన్ని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. 13వ వచనం నుంచి 17 వరకు మనం చూస్తే, కాబట్టి మీ మనస్సు అన్న నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఇక్కడ మనం 4 వచనాలు చదువుకున్నాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు మనం చూస్తే ఇక్కడ మనకి 7 విషయాలు చెప్తున్నారు. మొదటిగా ఏమంటున్నారంటే మీ మనస్సును నడుము కట్టుకొని, మొదటిగా అది. రెండవది ఏం చెప్తున్నారంటే నిబ్బరమైన బుద్ధి గలవారై. మూడవదిగా ఏం చెప్తున్నారంటే సంపూర్ణ నిరీక్షణ. నాలుగవది ఏమంటున్నారంటే విధేయులకు పిల్లలై. ఐదవది ఏంటంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. నెక్స్ట్ ఆరోది ఏంటంటే సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధంగా ఉండాలంట. ఏడవది ఏం చెప్తున్నారంటే భయముతో గడపమని. మరొకసారి చెప్తున్నాను, మొదటిగా మీ మనస్సును నడుము కట్టుకోండి అంటున్నారు. రెండవదిగా నిబ్బరమైన బుద్ధి గలవారై. మూడవది సంపూర్ణ నిరీక్షణ. నాలుగవది ఏంటంటే విధేయులకు పిల్లలై. ఐదవది ఏంటంటే మన పాత జీవితం ఏదైతే ఉందో ఆ యొక్క పాత జీవితాన్ని మనం అనుసరించి నడుచుకోకూడదు అని. ఆరోదిగా ఏంటంటే సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధంగా ఉండాలని. అలాగే ఏడవదిగా ఏంటంటే భయముతో గడుపుడి అని తెలియపరుస్తున్నారు. ఈ యొక్క 7 అంశాలు మనం ధ్యానించం. కానీ మొదటిగా మనం చూస్తే మనం ఏం చెప్పుకున్నామంటే మొదటిగా మనం చేయవలసింది మనస్సును నడుము కట్టుకొని అని మనం చెప్పుకున్నాం. జనరల్గా మనం చూస్తే మనం ఏదన్నా మనం ఒక రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాము అని అంటే అందులో మనం గెలవాలి అంటే ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రతిరోజు రన్నింగ్ చేస్తేనే కానీ ఆ రోజు మనం గెలవలేం. అలాగే మనం ఒక యుద్ధాన్ని చేయవలసి వచ్చినప్పుడు యుద్ధాన్ని గెలవాలంటే దానికి తగిన ఆ ప్రిపరేషన్ మనకు ఉండాలన్నమాట. అంటే
శత్రువుకున్న బలగం ఏంటి, శత్రువు వాడే ఆయుధాలు ఏంటి, మనకున్న బలగం ఏంటి అని మనకి ఒక ప్రిపరేషన్, ఒక స్ట్రాటజీ, ఒక ప్రణాళిక అనేది ఉండాలన్నమాట. అలాగే ఏదన్నా ఒక పరీక్షలో మనం నెగ్గాలి, ఉద్యోగం సాధించాలి అని అంటే ఆ రోజు డైరెక్ట్గా పరీక్షకి 1 డే బ్యాటింగ్లో మనం వెళ్ళాం. కానీ ఏం చేస్తామంటే ముందు నుంచి కూడా అందులో ఏం టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కువ లాస్ట్ ఇయర్లో క్వశ్చన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటామంట. అంటే ప్రిపరేషన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఉంటాయో మనమే ఏదైనా ఒక పనిని మనం సాధించగలం అన్నమాట. సో అందుకని ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి అంటే మీ మనస్సు అను నడుము కట్టుకొని అని అంటున్నారు. అంటే ముందుగా ఏంటంటే మనం ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు మన మనసులో దాన్ని ఫిక్స్ అవుతాం అన్నమాట. అంటే ఏది చేయాలనుకున్నా, మందిరానికి రావాలనుకున్నా మనం మైండ్లో ఫిక్స్ అయితేనే వస్తాం. లేదు ఇవాళ నేను వెళ్ళకూడదు, వర్షం వచ్చేలాగుంది, బాగా ఎండగా ఉంది, నాకు జలుబు ఉంది, వంట అవ్వలేదు అని మనం ఫిక్స్ అయితే మందిరానికి ఏ విధంగా కూడా మనం రాకుండా ఉంటాం అన్నమాట. అంతా ఎక్కడుందంటే మన మైండ్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ మనస్సు అను నడుము కట్టుకొని అని చెప్తున్నారనమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే గర్డ్ అప్ ద లాయిన్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. అంటే ఇక్కడ నడుము కట్టుకొని అని చెప్తున్నారనమాట. జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్గా చూస్తే కనుక సన్నీ ఒకసారి ఇలా మనకి ఇక్కడ తెలుసు మనస్సు అని అంటే ఇక్కడన్నా అని చెప్తాం, లేకపోతే ఇక్కడన్నా అని చెప్తాం. చాలామంది సైంటిస్టులు, తత్వవేత్తలు ఏం చెప్తారు అంటే కొంతమంది ఏమో హృదయంలో నుంచి వచ్చేదే మనసు, మన లోపల ఇన్నర్ బీయింగ్ అని చెప్తారనమాట. అంటే మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన ఆలోచనలు మైండ్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి. మనం ఇక్కడ ఇంకొకటి కూడా చదువుకున్నాం, మనస్సు కాకుండా నడుము కట్టుకొని అని అంటున్నారు. నడుము అని అంటే మనకు తెలుసు ఈ పార్ట్ అనమాట. అంటే ఎప్పుడు మనం నడుము కట్టుకుంటామంటే మనం ఏదన్నా ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ సపోజ్ మందిరం క్లీన్ చేయండి అని అంటే నడుము కట్టుకుంటాం అనమాట. అంటే తిట్టుకునైనా ఏదో విధంగా ఏదన్నా ఒక పని, పెద్ద పని మనం చేయాలనుకున్నప్పుడు మనం నడుము కట్టుకుంటాం. ఏదన్నా బరువుని మనం ఎత్తాలి అని అంటే నడుము కట్టుకుంటాం అనమాట. ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే మీ మనస్సు అని నడుము కట్టుకొని అంటున్నారు. ఎందుకు అని అంటున్నారంటే ఇక్కడ మనకి చెప్పబడిన ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. ముందుగా మనం ఇక్కడ నడుము గురించి చూస్తే ఏంటి అంటే మనకందరికీ తెలుసు ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ ఏముంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెన్నుపూస ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇది డ్యామేజ్ అయితే ఏమవుద్దంటే మన యొక్క లైఫ్ అంతా కూడా రెస్ట్ అన్నమాట. చక్కగా మంచం మీద గడిపేయచ్చు, ఏ బాధ్యతలు చూసుకోక్కర్లేకుండా. అదే మైండే కనుక పాడైతే కనుక ఇంకా మొత్తానికి పర్మనెంట్ రెస్ట్ అనమాట. అందుకని ప్రభువారు ఏం చెప్తున్నారు అని నడుము కట్టుకొని అని చెప్తున్నారనమాట. ఎందుకు నడుము అని జనరల్గా మనం మానవ శరీరంలో ఉన్న నడుము గురించి చూస్తే ఇక్కడ ఎందుకు అని అంటున్నారంటే ఈ యొక్క భాగము నడుము అని అంటే ఇదంతా రాదనమాట. ఈ భాగము ఏంటంటే ఈ యొక్క వెన్నుపూసని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇలా వంగోడానికైనా, ఇలా మనం వంగోడానికైనా ఏదన్నా పని చేయడానికన్నా ఏంటి అంటే నడుం బలంగా ఉండాలన్నమాట. ఒక వస్తువుని మనం ఎత్తాలి అంటే మన నడుం బలంగా ఉండాలన్నమాట. అందుకని ప్రభువారు ఏం చెప్తున్నారు అంటే మీ మనస్సును నడుము కట్టుకొని అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం ఇంకొంచెం క్లారిటీగా మనం తెలుసుకోవాలి అని అంటే మన యొక్క మూమెంట్స్ అన్నీ కూడా అంటే కదలికలు అన్నమాట. మనం నడవాలన్నా, ఒంగోవాలన్నా, నిల్చోవాలన్నా, ఏ యాంగిల్లో మనం నిలబడాలన్నా మన నడుము ఏ విధంగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. స్ట్రాంగ్గా లేకపోతే కనుక మనం ఏదీ చేయలేం. రెండవదిగా అక్కడ ఏముంటుందంటే నడుము దగ్గర కొన్ని ముఖ్యమైన కండరాలు ఉంటాయన్నమాట. మన శరీరంలో ముఖ్యమైన కండరాలు కొన్ని నడుం భాగంలో ఉంటాయి. ఎందుకంటే మన కదలికలకి అని మనం చెప్పుకున్నాం. అలాగే కొన్ని నరాలు అవన్నీ కూడా మన నడుం భాగంలో ఉంటాయి. అంటే మన తల వరకు, మన కాళ్ళ వరకు కూడా రక్త ప్రసరణకి
అన్ని విధాలుగా అనుకూలపరచడానికి అక్కడ కొన్ని నరాలు ఉంటాయన్నమాట. ముఖ్యమైన నరాలు మన నడుము దగ్గర ఉంటాయి. అలాగే ఇంకా ఏంటి అంటే మనం కూర్చుంటాం జనరల్గా, అంటే మన యొక్క పోస్చర్ ఏ విధంగా ఉంటుందో, అంటే సరిగ్గా ఉండడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే మన నడుము ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నడుము బలంగా ఉండాలి అని. వీక్ అయిన వాళ్ళు ఏ పని చేయలేరు. నడుము వీక్గా ఉన్న వాళ్ళు యుద్ధం చేయగలరా అంటే యుద్ధం చేయలేరు. ఏదన్నా బలమైన పని చేయగలరా అంటే బలమైన పని చేయలేరు. అందుకని నడుము బలంగా ఉండాలి అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అలాగే ఇంకా ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే, అందుకని మనం ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే కనుక వాక్యంలో నడుము కట్టుకొని అని అంటే అది వాక్యంలో దేన్ని చూపిస్తుందంటే సిద్ధపాటును చూపిస్తుంది అనమాట. అంటే ఏం చెప్పినా సరే చేయడానికి మేము రెడీగా ఉన్నామని. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, మనకి ఇష్టమైన చోటికి మనం ఏం చేస్తాం, మనం రెడీగా ఉంటాం అన్నమాట. నడుము కట్టుకొని అన్న దేన్ని చూపిస్తుందంటే మన సంసిద్ధతను చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నాం మనస్సు అని. మనస్సు అంటే అది ఇంకా ప్రాముఖ్యమైనది అనమాట. ఇందాక మనం నడుము గురించి చెప్పుకున్నాం. ఈ నడుము ఈ పనులన్నీ చేయాలంటే ముందుగా ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే అది మనసు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినది. అందుకని ఇక్కడ ఉన్న నరాలు కొంచెం కదిలిన లూజ్ అయిన సమస్య, టైట్ అయిన సమస్య అనమాట. అందుకని మన మెదడుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లాస్ట్ వీక్ మరి అంకుల్ చెప్పినప్పుడు సర్వాంగ కవచంలో రక్షణను శిరస్త్రానం చెప్పారు. ఎందుకనంటే హెడ్ ఇంజరీస్ అవ్వకుండా. అంటే ఈ కింద ఎక్కడిరిగినా బెడ్ రెస్ట్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ బ్రెయిన్కి ఇంజరీ అయితే మాత్రం కనుక బ్రతికే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఏంటి అంటే హెల్మెట్ పెట్టుకుంటారని. అందుకని మనకి ప్రభువారు ఏం చెప్తున్నారంటే మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలంట. అంటే మనం జనరల్గా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాం, ఏమి తింటాము ఏవి తినకూడదు, పలానా వస్తువులు తింటే నాకు ఎలర్జీ తేడా చేస్తుంది కాబట్టి వాటిని పక్కన పెడతాం. అలాగే మన బ్రెయిన్ కూడా మనం దేంతో నింపుకున్నాం, దేంతో ఫీడ్ చేసుకున్నాం. ఈ విషయం నేను వినొచ్చా, ఈ పని నేను చెయ్యొచ్చా, ఈ ఆలోచన నేను ఆలోచించవచ్చా, ఇటువంటి వారితో నేను సాంగత్యం చేస్తే నా మనసు ఏ విధంగా ఉంటుంది. అంటే మన యొక్క కడుపును ఏ విధంగా మనం నింపుకుంటామో మన మనసును కూడా మనం అదే విధంగా నింపుకుంటాం అన్నమాట. అందుకని ప్రభువారు ఏం చెప్పారంటే మీ గురించి మీరు జాగ్రత్త వహించండి అని చెప్తున్నారనమాట. మన మనసులు జాగ్రత్తగా కాపాడుకోవాలంట. జనరల్గా ఏదన్నా ఒక వ్యక్తి గురించి మనకి తెలిసిందనుకోండి, అది నిజమో అబద్ధమో పక్కన పెట్టేస్తే పలానా వ్యక్తిని చూస్తే అతని పేరు కంటే ముందుగా వాళ్ళు చేసిన పనులు గుర్తొస్తాయి అన్నమాట మనకి. సో అందుకని దేవుడు ఏమంటున్నారంటే మీ మనసులు జాగ్రత్తగా కాపాడుకోండి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక యుద్ధం చేయాలన్నా, ఒక బలమైన పని చేయాలన్నా, ఒక సవాల్ని ఎదుర్కోవాలన్నా, ఒక పరీక్ష నెగ్గాలన్నా మనం ఏం చేయాలంటే ముందుగా మనకి మైండ్లో ఉండాలన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో విధంగా నేను ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించాలి అనుకుంటారు. అంటే ప్రిపరేషన్కి ముందు మెట్టు ఏంటంటే మైండ్లో ఫిక్స్ అవుతారనమాట. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా నేను దేవుని చిత్తములో నడవాలి అని ముందుగా మన మనసును మనం స్థిరపరచుకోవాలన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే మీ మనసు అను నడుము కట్టుకొని అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. మంచి చేయాలన్నా మనకి మనసు నడుము కట్టుకోవాలి. అలాగే రెండోదిగా ఏంటంటే కీడు చేయాలన్నా సరే మనం ముందుగా మైండ్లో ఫిక్స్ అవుతాం అన్నమాట. సో మన మనసులు మనం కాపాడుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకనంటే మనకొచ్చే ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. అలాగే మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మన మనసు నుంచే ఉద్భవిస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే మన మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని సామెతలు ఏమంటారంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కాపాడుకోవాలంట, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని తెలియపరుస్తారనమాట. అందుకని ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రభువారు చెప్పింది ఏంటంటే మారు మనసు మారు మనసు మారు మనసు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనం ఒక యుద్ధం చేయాలి అని అంటే
యుద్ధానికి వెళ్ళాలి, నేను వాడిని జయించాలి అంటే ముందుగా నేను నా మనసులో ఫిక్స్ అవ్వాలన్నమాట. అందుకని పేషెంట్స్కి కూడా ఏం చెప్తారంటే, శారీరకంగా బలం లేకపోయినా వాళ్ళని మానసికంగా ధైర్యపరిచినప్పుడు పర్వాలేదు, నువ్వు కోలుకుంటావు, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, ఏదైనా సరే నీకు నువ్వు హీల్ అవుతావు అన్నప్పుడు వాళ్ళకి ఏమవుద్ది, వాళ్ళ మనసు దృఢంగా మారుతుంది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ మనసు దృఢంగా ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీకి హీలింగ్ వస్తుంది అనమాట. మనకైనా అంతే, మనం ఏదన్నా సమస్యలో ఉన్నామనుకోండి, ఎవరన్నా వచ్చి నీ వల్ల కాదు, నీ వల్ల అసలు కానే కాదు, నువ్వు ఇందులో పడతావు, నీకు నష్టం వస్తుంది అని అంటే మనకి జయించే శక్తి ఉన్నా మనకి ఏమవుద్దంటే నిజమే నేను జయించలేనని మనకు అనిపిస్తుంది. అదే కనుక లేదు నేను దీన్ని జయించగలను అని మనం అనుకుంటే మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేకపోయినా, వనరులు లేకపోయినా, బలగం లేకపోయినా మనం దాన్ని జయించగలం అన్నమాట. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక రాజులు, రెండవ సమూయేలు గ్రంథము 1 సమూయేలు 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే దావీదు గారు అనమాట. మనకి లేఖన భాగాలు బాగా తెలుసు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, పేజ్ నెంబర్ 250. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దావీదు గారు మిగిలిన ప్రజలంతా కూడా ఏంటంటే సిక్లగ్ మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. వీళ్ళ భార్యల్ని, వీళ్ళ ఆస్తి, వీళ్ళ పిల్లల్ని అక్కడ ఉంచేసి వీళ్ళంతా యుద్ధానికి వెళ్తారు. వీళ్ళు యుద్ధానికి జరిగినప్పుడు సంఘటన ఏంటంటే, అమాలేకీలు వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ భార్యల్ని, పిల్లల్ని, వీళ్ళకున్న ఆస్తి ప్రతిదీ పట్టుకుపోతారనమాట. దావీదు గారు ఆయన ప్రజలు వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదన్నమాట. ప్రజలకి ఇంకేమవుద్దంటే వాళ్ళకి చాలా బాధ, దుఃఖం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆస్తి అంతా శత్రువులు కొల్ల పెట్టుకుపోయారని, ఎవడొచ్చాడో తెలీదు, ఎవడ తీసుకెళ్ళాడో తెలీదు, ఏం జరిగిందో వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ అక్కడ జరిగిన ఆ యొక్క సీన్ అంతా చూసేసరికి వీళ్ళకి చాలా బాధగా ఉంటుందన్నమాట. అప్పటి వరకు దావీదు గారే మా నాయకుడు అనుకొని ఎంచుకున్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే 30వ అధ్యాయము 6వ వచనం చూస్తే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇక్కడ ఏం చేశారంట ప్రజలంతా, అంతవరకు దావీదు గారి వెనకాల ఉన్న వ్యక్తులంతా కూడా ఏం చేశారంటే దావీదు గారిని రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారంట. ఎందుకు? అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అది అలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అదే బాధ, అదే నష్టంలో దావీదు గారు కూడా ఉన్నారు. అంతమంది ప్రజల వ్యతిరేకమైన ఇక్కడ దావీదు గారు చేసింది ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, అంటే ఆయన మనసులో ఫిక్స్ అయ్యాడనమాట. చుట్టూ ప్రజల విరోధంగా ఉన్న, నన్ను చంపడానికి వచ్చిన నాకు అంటే ఆయన భార్యలు వెళ్ళిపోయారు, ఆయన ఆస్తి కూడా తీసుకెళ్ళిపోయారు. అయినా సరే ఆయన ఏం చేశారంటే ఎవరిని బట్టి ధైర్యం చేసుకున్నారు? దేవుని బట్టి అంట. అంటే దేవుని బట్టి తన మనసును ఆయన దృఢపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఆ ఒక్క వ్యక్తి తను మనసుని దేవుని వైపు నిలపడానికి ఇష్టపడ్డాడు కనుక వాళ్ళకి ఏమైందంటే కోల్పోయిందంతా కూడా వాళ్ళు సమకూర్చుకున్నారంట. అంటే మన మైండ్ సెట్ని బట్టి ఏదైనా ఆధారపడుతుంది అంటానికి ఇది మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. 1 సమూయేలు 30వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే 18వ వచనం 18వ వచనం నేను చూస్తే, ఈలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. అలాగే 19వ వచనం చూస్తే, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్ని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను.
శత్రువు ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. కానీ ఎప్పుడైతే ఈయన మనసు దేవుని మీద నిలపడానికి ఇష్టపడ్డారో ఆయన ఏం చేశారంటే శత్రువు ఎవరో దేవుడు ఆయనకి తెలిపాడనమాట. సో అమాలేకీలు దోచుకుపోయింది అంతా తెచ్చుకున్నారంట. అంటే కొంత కాదు, ఇక్కడ ఏమని ఉందంటే అంతా తెచ్చుకున్నారంట. అలాగే ఇక్కడ మనం చదువుకున్న 19వ వచనంలో ఏమంటున్నారంటే కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. మన జీవితంలో ఎంతవరకు మనం ఏమి నష్టపోయినా ఏం కోల్పోయినా మనము కూడా సమస్తము రక్షించుకునే ఆ కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చారు. ఎందుకంటే అది మన కెపాసిటీ, మన క్యాపబిలిటీ, మన సామర్థ్యం కాదు, కానీ దేవుని వల్ల అనమాట. అంటే ఎప్పుడైతే మన మనసు మనం దేవుని మీద పెడతామో, దేవుడే గురిగా మనం జీవిస్తామో, మనం కోల్పోయింది కూడా మనం సంపాదించుకోగలం. సో మనం ఇందాక చెప్పుకున్నాం, మనస్సును నడుము కట్టుకొని, అంటే మన మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదన్నా పని చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా ఏంటి అంటే ముందుగా అది మన మనసులో మనం నిర్ణయించుకున్నాం. అందుకు తగిన విధంగా అది మనం చేయాలా చేయకూడదా మన మైండ్ మన శరీరాన్ని మన బాడీని ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే మైండ్ ప్రిపేర్స్ అవర్ బాడీ వెదర్ టు డూ యాక్షన్ ఆర్ నాట్. అంటే మనం పలానాది చెయ్యాలా చెయ్యకూడదా అనేది ఎవరిలో ఉంటుందంటే ముందుగా మన మనసులో మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మన మనసులో ఎప్పుడు అలాగ మనం నిర్ణయించుకోవాలి అంటే మనకి ఏం కావాలి అంటే మనలో ఉండాల్సింది, అంటే మనకి లోకములో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో మనకి ఈ యొక్క లోకాశలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రతినిత్యము కూడా. వీటిని నేను జయించాలా లేదా, లేకపోతే వీటికి నేను రాజీపడి వీటికి లొంగిపోయి నేను జీవించాలా, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలా లేదా అన్నది ఎక్కడ ఉంటుందంటే మన మనసులో ఉంటుందన్నమాట. అంటే ముందుగా మన మనసుని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దేనికైనా సరే. సో మన మనసుని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఉండవలసింది ఏంటి అంటే ముందుగా మనకి విల్లింగ్నెస్ అనేది ఉండాలి. అలాగే ఇంకొకటి ఏముండాలంటే ఇంటెన్షనాలిటీ ఉండాలన్నమాట. అంటే ఇంటెన్షనాలిటీ అంటే మనకి అటువంటి బుద్ధి ఉండాలి, నేను ఇది చెయ్యాలి. మనం కొన్ని ఏం చేస్తామంటే ఇంటెన్షనల్గా చేస్తామన్నమాట కొన్ని పనులు, అంటే తెలిసే మనం చేస్తాం. అలాగో నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఈ పాపానికి నేను చోటు ఇవ్వకూడదు, నేను పరిశుద్ధంగా జీవించాలి, ఏదో విధంగా నేను దేవుని రాజ్యాన్ని నా సిలువనెత్తుకొని నేను వెంబడించాలి అనే ఆ యొక్క స్థిరత్వం, అటువంటి దృక్పథం మనలో ఉండాలన్నమాట. విల్లింగ్నెస్ అంటే అంగీకారంగా, అంటే ఎవరో మనని బలవంత పెట్టరు, మనకే అది ఉండాలన్నమాట. లోకమంతా మనకి ఎంత చెప్పినా నువ్వు పలానా పాపం చేసావు దేవుడు నిన్ను క్షమించడన్నా, నువ్వు ఇలా నీ గతం ఇలా అన్నా మనం వాటిని లెక్క చేయకూడదన్నమాట. ఎందుకంటే మన కొరకు మరణించి మన పాపములన్నీ క్షమించి తుడిచివేసింది యేసుక్రీస్తు వారు. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం వాటిని బట్టి మనం వెనుకడుగు వేయకూడదని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎప్పుడు ఏం చేస్తారంటే మనల్ని వేలెత్తి చూపిస్తూనే ఉంటారనమాట. మన గతాన్ని మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. మనం ఏ విషయాల్లో మనం ఓడిపోయామో ఆ ఓటములు మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. కానీ ఎన్ని మనకి జ్ఞాపకం చేసినా మనం పౌలు గారిలాగా ఏం చేయాలంటే మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఏ విధంగా వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. అయిపోయింది గతమంతా కూడా. మనం ఏం చేయాలంటే ఆ యొక్క మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెట్టాలి. దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని కొరకు నేను పని చేయాలని మన మనసుని మనం ముందుగా సిద్ధపరచుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం, మన యొక్క మనసును సిద్ధపరచుకోవడానికి మనకి విల్లింగ్నెస్ అనేది ఉండాలి, ఇంటెన్షనాలిటీ అనేది ఉండాలన్నమాట. మనకు ఆరోగ్యం బాగోకపోతే అది బాగు చేసుకోవాలన్న ఆలోచన మనలో ఉండాలన్నమాట. అంటే కేర్ మనం తీసుకుంటేనే, పక్కోళ్ళు మనకి ఎవరన్నా వండి పెట్టొచ్చు, కానీ మనం అది విల్లింగ్గా మనం తింటేనే, అంటే ఇది ఆరోగ్యవంతమైన ఆహారం నువ్వు తిను అని చేసి పెడతారే తప్ప ఎవరో మనకు అది బలవంతంగా తినిపించి పెట్టరు అనమాట. డాక్టర్ అయినా సరే మెడిసిన్స్ ఇస్తారు అంతవరకే, అంటే మనంతటా మనం వేసుకోవాలి. సో ఎప్పుడైతే నా జీవితాన్ని నేను బాగుపరుచుకోవాలి, దేవునికి ఉపయోగకరంగా చేసుకోవాలి, ఇష్టంగా చేసుకోవాలనే
తీర్మానం, అటువంటి మనసు మనలో ఉండాలన్నమాట. అదే విల్లింగ్నెస్ అంటే. సో ఆ రెండు మనకి లేనిదే గనక మన మనసు దేవుని వైపు మనం పెట్టలేము అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటారంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని. అంటే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను పని చేయాలి అని అనుకుంటే ముందుగా మన మనసులను మనం సిద్ధపరచుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అదే 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్న ఆ మొట్టమొదటిది చెప్పేది ఏంటంటే, మీ మనస్సు అను నడుము కట్టుకొని అని తెలియపరుస్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మన మనసులో మనం ఫిక్స్ అవుతామో మనం ఆ పని చేయడానికి మనం ఇష్టపడతామో అనమాట. ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో ఆ యొక్క ఏ సవాలైనా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడైతే మన మనసులో మనం ఫిక్స్ అవుతామో దాని కొరకు మనం ఏం చేస్తామంటే మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంతవరకు నేను సమయాన్ని ఈ విధంగా నేను వృధా చేశాను, ఇక నేను అలా వృధా చేయకూడదు, నా పనులన్నీ త్వరగా ముగించుకొని నేను దేవునితో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అనుకొని మన మనసులను మనం ఏం చేస్తామంటే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే మన మనసులను మనం సిద్ధపరచుకోవాలి. అటువంటి సిద్ధపట్టు, రెడీనెస్, అలాగే ప్రిపేర్డ్నెస్ మనకు ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం, ఎన్ని సవాళ్ళు ఉన్నా దావీదు గారు ఏం చేశారంటే రాళ్ళు చంపాలనుకున్నా ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారనమాట. అలాగే మనకి తెలిసిన ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యెహోషాపాతు రాజు మీదకి శత్రువులంతా చుట్టుముడతారనమాట. పలానా చోట నుంచి నీ దగ్గరికి శత్రువులు వస్తున్నారు యుద్ధం చేయడానికి అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనం చదివితే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే పేజ్ నెంబర్ 374. సో ఇక్కడ యెహోషాపాతు గారు చేసింది ఏంటంటే ఈయనకి సమాచారం వచ్చింది, మోయాబీలు, అమోనీలు, మెయినీలు, అలాగే సిరియన్ల దండు వస్తుంది నీ మీద యుద్ధానికంటే మనమైతే ఏం చేస్తాం, మనకి ఎంత ఆయుధాల్లో మనకి ఎంత సామాగ్రి ఉంది, మనకి వెనకాల సైనికులు ఎంతమంది ఉన్నారు, ఇది మనం చూసుకుంటాం. కానీ యెహోషాపాతు గారు మొట్టమొదట చేసిన పని ఏంటంట, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నారంట. మనం కనుక ఒకసారి మన ఫ్లాష్ బ్యాక్లోనికి మనం వెళ్తే ఏదన్నా మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, పలానా వాళ్ళు అయితే మనకి మంచి సలహా ఇస్తారు, నేను ఈ విధంగా చేస్తే ఈ శోధన నాకు తప్పుద్ది అనుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ప్రభువా నాకు ఈ శోధన వచ్చింది అని మన మనసు నిలుపుకున్నామా అన్నది మనకి దేవునికే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ యెహోషాపాతు రాజు మొదట చేసింది ఏంటంటే దేవుని ఎదుట విచారించుటకు మనసు నిలుపుకున్నారనమాట. మనసు నిలుపుకొని ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్కరిని కూడా ఉపవాస దినం ఆచరించారు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏం చేశారు అంటే 12వ వచనం మనకి చూస్తే ఇక్కడ ఇదే 20వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ ప్రభువారిని ఈయన అడుగుతున్నారనమాట, ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు అని అంటున్నారు. రాజులు అలాగే మిగిలిన కంట్రీస్ ఏం చేస్తాయంటే వేరే దేశం పలానా దేశం మీదకి వచ్చినప్పుడు పక్క దేశాల్లోనే సాయం అడుగుతారనమాట. యెహోషాపాతు రాజు అటువంటి పని కూడా చేయలేదు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా తప్ప విజయాన్ని అనుగ్రహించేవారు ఎవరు లేరని ఆయన గుర్తెరిగారు. అందుకని ఆయన ఏం చేశారంటే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు, నాకు అసలు ఏం చేయడానికి కూడా నాకు తోచట్లేదు, నువ్వే మాకు దిక్కన్నారు. ఈ ప్రార్థన
వాళ్ళకి ఏం చేసిందంటే గొప్ప విజయాన్ని ఇచ్చిందనమాట. ఈ యుద్ధం ఎవరు చేశారంటే దేవుడు చేశారనమాట. అంతా ఎక్కడ ఉంది? బలగంలో లేదు, ఆయుధాల్లో లేదు. అలాగే ఎక్కడ ఉందని ఇక్కడ మనం చూసామంటే మన మనసులో ఉంటుందన్నమాట. అంటే ఈయన ఎప్పుడైతే మనసు నిలుపుకున్నారో ఆ క్షణమే ఆయనకి విజయం వచ్చినట్టు. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని పాపాలు మనకు ఎదురైనా సరే ఒక్కొక్కసారి మనం పడిపోతున్నా మనకున్న నిరీక్షణ ఏంటంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని. సో ఎప్పుడైతే మన మనసులో మనం యెహోషాపాతు గారిలాగా మనం దేవుని మీద మనం నిలుపుకుంటూ ఉంటామో మన జీవితంలో ఎదురయ్యే విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ప్రభు మనలను కాపాడేవారుగా ఉంటారనమాట. అందుకని ఇక్కడ రెండూ కలిపి పేతురు గారు ఏం చెప్పారంటే మీ మనస్సు అను నడుము కట్టుకొని అని. మనకు అందరికీ తెలుసు ఏలియా గారు కూడా ఏం చేస్తారంటే నడుము కట్టుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తారు. అది దేవుని శక్తి వలన అన్నమాట. అంటే అంత గొప్ప పనులు చేయడానికి కూడా దేవుడు మనకి శక్తి సామర్థ్యాలను ఇచ్చేవారుగా ఉంటారు. అంటే ప్రతిదానికి కూడా ప్రభువారు ఏం చెప్పితే అది చేసే సిద్ధ మనసు మనకు ఉండాలి అని ఇదేనా నా ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. మనం చూసుకున్నాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఎవరంటే దావీదు గారు దేవుని మీద తన గురి నిలపడానికి మనస్సు అను నడుము కట్టుకున్నారు. యెహోషాపాతు గారు ఏం చేశారు? ఎంతో సైన్యం వచ్చింది, ఆయన దేవుని మీద మనసు నిలపడానికి తను మనసును నడుము కట్టుకున్నారు. ఇంకా మనం చూస్తే మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటి అంటే మనం 2 రాజులు 23వ అధ్యాయం చూస్తే కనుక 2 రాజులు 23వ అధ్యాయము 2 రాజులు 23వ అధ్యాయం పేజ్ నెంబర్ 330 22వ వచనం మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నాం ఏంటి అంటే పస్కా పండుగ చాలా గొప్పగా ఆచరించారంట. అంటే ముందున్న రాజులు ఎవ్వరు కూడా అలా చేయలేదంట. ఇది ఎవరు చేశారంటే యోషియా అనే రాజు చేశాడనమాట. అంటే అంతవరకు ఏముందంటే ఉన్నత స్థలాలు దేవునికి కాకుండా వేరే వేరే బలిపీఠాలు కట్టేసి ప్రజలంతా కూడా దారి తొలగిపోయిన పరిస్థితిలో యోషియా గారు ఏం చేశారంటే ఆయన దేవుని మీద మనసు నిలుపుకొని ఉన్నత స్థలాలను బలిపీఠాలను కొట్టివేసి ఆయన ఏం చేశారంటే మరలా ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించారు. అలాగే ఇంకా ఏం చేశారంటే పస్కా పండుగను చాలా గొప్పగా ఆచరించారంట. అంటే ఇది కట్టడం అన్నమాట, దేవుడిచ్చిన కమాండ్మెంట్ ఇది ప్రతి ఒక్కరూ చేసి తీరవలసిందే. సో ఏం చేశారంటే అటువంటి పరిస్థితిలో ఎవ్వరూ కూడా అంతవరకు చేయనంత గొప్పగా చేయడానికి ఆయన మనస్సు అనే నడుము కట్టుకున్నారు. రాజు ఆ విధంగా తన మనసుని ఆ విధంగా తను సిద్ధం చేసుకోబట్టే ప్రజలంతా కూడా అంత గొప్పగా ఆచరించినట్టుగా మనం చూస్తాం. అలాగే మనకి తెలుసు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి నడిపించడానికి దేవుడు ప్రణాళిక రూపొందించినప్పుడు వాళ్ళని పస్కా ఆచరించమంటారు. అది ఏ విధంగా తినాలి? పస్కా ఏ విధంగా తినాలో ప్రభువారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర చేత పట్టుకొని త్వరపడుచు తినాలంట. అంటే నడుము కట్టుకోవడం అంటే రెడీగా ఉంటాం అన్నమాట. అంటే దేవుడిచ్చే విడుదల కొరకు విమోచన కొరకు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఐగుప్తులో నుంచి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. సో అక్కడ దేవుడు మనకి చూపించారు. సో మన జీవితంలో కూడా ముందుగా ఈ కొద్ది సమయంలో మనం ఏం చేయాలంటే మన మనసు అనే నడుము మనం కట్టుకోవాలి. మనకి తెలుసు శిష్యులు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాళ్ళు మనసు అనే నడుము కట్టుకున్నారు. ఎందుకంటే నా ప్రభువుని నేను విడిచిపెట్టకూడదు అనే దృఢ నిశ్చయం తీర్మానంతో వాళ్ళు జీవించారు కనుక మరణం ఎదురైనా సరే వాళ్ళు దేవుణ్ణి వదలలేదు. స్టెఫను భక్తుడు సో
మరణం పొందాలని, అంటే వాళ్ళు రాళ్ళు రువ్వి చంపుతారని తెలుసు, అయినా ఏం చేశారంటే ఆయన స్థిరమైన మనసు కలిగి ఉన్నారు. అలాగే మనకి ఇంకా ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరికంటే కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు వారు అనమాట. గెత్సేమనే తోటలో ఆ యొక్క గిన్నె ఉన్నప్పుడు ప్రభువారు ఏం చేశారంటే ఇది నేను తాగలేను తండ్రి అన్నారు. అయినా సరే ఏమనుకున్నారంటే నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అన్నారు. అంటే మనసులో ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభువారు ఆ యొక్క మన కొరకు దృఢ నిశ్చయంతో ఆ గెత్సేమనే తోటలో ఆయన ముందుంచబడిన దాన్ని ఆయన నెరవేర్చారనమాట. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. మన మనసులు దేని మీద ఉన్నాయి? అందుకని ప్రభువారు ఏం చెప్పారు? మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు మనం హెల్త్ గురించి కేర్ తీసుకున్నాం. ఈ దినాన్ని నుంచి మన మనసుల గురించి కేర్ తీసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దేవుని మార్గంలో మనం నడవాలంటే పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, న్యాయం తప్పిపోకుండా మనం బ్రతకాలి. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మన మనసులు ముందుగా మారు మనసు పొందాలి అంటున్నారు. మారు మనసు పొందితేనే కానీ మనం ఈ విధంగా ఈ భక్తుల వలె యేసుక్రీస్తు వారి వలె మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము అంటున్నారు. సో మనకున్న కొద్ది సమయంలో మన మనసులు మార్చుకొని మనం దేవునికి ఇష్టంగా జీవించాలని ప్రభువారు తెలియపరుస్తారు. చివరిగా ఒక్క లేఖన భాగం మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. అంటే మన మనసు విషయంలో, మన బుద్ధి విషయంలో మనం ఏ విధంగా ఉండాలని తెలియపరుస్తున్నారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము పేజ్ నెంబర్ 155. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం, పేజ్ నెంబర్ 155. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఇక్కడ మనకి ఇది అందరికీ కూడా చదివితేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన బుద్ధి విషయంలో ఎలాగ ఉండాలంట? మెచ్యూర్డ్గా ఉండాలంట. పరిపక్వత దేనివల్ల వస్తుందంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉంటామో, దేవునితో సహవాసంలో మనం నిలిచి ఉంటామో మనకి బుద్ధి విషయంలో పరిపక్వత వస్తుంది అనమాట. లేకపోతే మనం ఎలా ఉంటామంటే ఇంకా ఆ బుద్ధి లేనోళ్ళు, బుద్ధి మాంద్యం ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళకి తెలీదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు అనమాట. సో మనం కూడా అలాగే ఉంటాం. అంటే దేవుణ్ణి ఎరిగి తెలుసుకున్నాము, రక్షణ పొందాం. మనం ఏమంటాం? ఎన్నో సంవత్సరాల క్రితం మనం మారు మనసు పొందాం, రక్షణ పొందామని చెప్పుకుంటాం. కానీ మన బుద్ధుల్లో మార్పు వచ్చిందా? మన మనసులో మార్పు వచ్చిందా? మన జీవితంలో మార్పు వచ్చిందా అంటే అందుకని మనల్ని మనమే టెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారంట. దుష్టత్వం విషయంలో ఏ విధంగా ఉండాలంట? పసిపిల్లలుగా ఉండాలంట. అంటే వాళ్ళకి ఏం తెలీదు, ఇది దుష్టత్వము, ఇది కీడు, పలానా వాళ్ళకి కీడు చేయాలి, నేను ఇటువంటి రాంగ్ వేలో వెళ్ళాలని పిల్లలకి తెలీదు. సో చెడుతనం విషయంలో, పాపం విషయంలో, దుష్టత్వం విషయంలో మనం శిశువులుగా ఉండాలంట. పెద్దవాళ్ళగా ఏ విషయంలో ఉండాలంట? బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండాలంట. ఇంతవరకు మనం రివర్స్లో ఉన్నాం, కానీ ఇప్పుడు మార్చుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో అపవాది ఏ విధంగా తనకిచ్చిన కొద్ది సమయాన్ని తను మనల్ని విశ్వాస మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో మనం కూడా ఏం చేయాలంటే దేవుడిచ్చిన అవకాశాలు, తరుణాలు మనం సద్వినియోగపరచుకోవాలి. మారు మనసు పొందాలి, మన మనసులు సరిచేసుకోవాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా మన మనసులను మనం సిద్ధపరచుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దినం నాయన తండ్రి, మీరు నాయన నాకు చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మరి ఇంతవరకు నా జీవితంలో ప్రభా నాయన తండ్రి, నేను మీరు ఇచ్చిన సమయాలను, కృపలను నేను వ్యర్థపరచని దయతో క్షమించి మన్నించమని వేడుకున్నాను. నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించే కృపలను దయచండి దేవా. మీ చిత్తము నెరవేర్చుటకు, నేను పరిశుద్ధముగా జీవించుటకు, నా యొక్క పవిత్రతను కాపాడుకుంటకు, నీతి మార్గంలో నడుచుకుంటకు
కొరకు నా మనసు నడుము కట్టుకొని ఎల్లప్పుడూ నాయన తండ్రి మరి మీ కొరకు నాయన తండ్రి మీ పని చేయుటకు సిద్ధపాటును కలిగి ఉండే కృపలను ధన్యతను నాకు దయచేయండి. అన్ని విషయాల్లో మారుమనసు పొందినట్లు మీ యొక్క సహాయం నాకు అనుగ్రహించండి. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు అటువంటి కృపలను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.